నిజంగా తాడేపల్లి ప్యాలెస్ ఎంత స్థాయిలో ఖర్చు పెట్టారు? ఆయనది హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఆ ఇల్లు కంటే ₹1 దీనికి ఎక్కువ ఖర్చు అయినా నేను ఛాలెంజ్ చేస్తాను. మొత్తం నా ఆస్తి ఎంత. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూటలాగా చూపిస్తున్నారు. ప్యాలెస్ అంటే ఎవడన్నా పూరి గుడిసెలో ఉన్నారంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారని అన్నారు అప్పట్లో. డిఫాక్టో సీఎంగా మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు ఉన్నారు అనేది ప్రచారం. మీరు సరిపోతారా? మీకు ఉండొచ్చు లక్షల కోట్లు. మీ నాన్నగారు సీఎం అవ్వచ్చు, మీరు మంత్రి అవ్వచ్చు. నేను ఆర్డినరీ కార్యకర్త నుంచి వచ్చిన వాడిని డెఫినెట్గా ఛాలెంజ్ చేస్తాను. మీరు ఆ మధ్య అమరావతి ముంపు ప్రాంతాలకు వెళ్ళి సందర్శించి ఆ ముంపు ఎలా వచ్చింది? గుంటలో పెట్టినప్పుడు వర్షం పడుతుంది. వర్షపు నీళ్లు మామూలుగా ఉంటుంది, వరదది. ఆ వరదని డైవర్ట్ చేయడానికి మీరు ఏం చేశారు సార్? గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం, హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, అందుకే ఈ అప్పులు తీసుకొచ్చామని చెప్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అంతకుముందు మీరు చేసిన అప్పులు మేము తీర్చలేదా? మేము వడ్డీలు కట్టలేదా? మేము సంక్షేమ పథకాలు మీకంటే ఎక్కువ ఇచ్చాంగా? దేంట్లో ఎక్కువ చేశారని మీరు చెప్తున్నారు. మీరు 3 రాజధానులు అనేది ప్రజలు క్లియర్ కట్గా ఒక తీర్పు అయితే ఇచ్చారు. 5 స్టార్ లెవెల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే 11,000 ఇస్తున్నారు. మీరు అక్కడ కన్స్ట్రక్షన్ మాకు మంచి చేయవయ్యా అని మేము లెక్కిస్తే మీరు పోయి అక్కడ నీళ్ళ పోస్తానంటే మీరు ఏం చెప్పాలి? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇద్దరిలో చూసిన లక్షణాలు ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చిన అంశాలు ఏంటి? చదువు మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద ఇంతగా ఫోకస్ చేసిన మహానుభావులు ఎవరైనా ఉన్నారండి? జనానికి కావాల్సింది బాగా అర్థం చేసుకొని వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ రీతిలో చేర్చగలిగిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.